హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ నెస్ట్. హాయ్ అండి, ఏంటి దీన్ని చూస్తున్నారా? ఈరోజు వచ్చేసి నేను ఎంతో వైరల్ అవుతున్న ఇఫా చికెన్, దుబాయ్ స్పెషల్ ఇఫా చికెన్ని చేయబోతున్నా. సో లెట్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. అంతకన్నా ముందు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో 2 స్పూన్స్ పెరుగు వేసుకొని, అలానే 2 స్పూన్స్ కారం, రుచికి తగినంత ఉప్పు, ఒక పావు చెంచా పసుపు, అందులోనే 1/2 స్పూన్ గరం మసాలా, అలానే 1/2 స్పూన్ ధనియాల పొడి, అలానే 1 స్పూన్ చికెన్ మసాలా కూడా ఇందులోనే యాడ్ చేసుకొని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని, 1 నిమ్మకాయ, ఫుల్ నిమ్మకాయని విత్తనాలు తీసేసుకొని రసాన్ని పిండుకోవాలి. సో డైరెక్ట్గా ఇందులోనే మనం లెమన్ జ్యూస్ని వేసేసుకోవాలన్నమాట. దీన్ని మొత్తం బాగా కలుపుకొని ఎక్కడ ఉంటలు లేకోకుండా స్మూత్ పేస్ట్ వచ్చే విధంగా ఒక 2 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ 1/2 kg బ్రెస్ట్ పార్ట్ తీసుకుంటున్నానండి. సో అంటే అక్కడ ఓన్లీ బోన్లెస్ ఉంటుంది కాబట్టి సో ఇలా వెడల్పుగా మనం కట్ చేయించుకోవాలి చికెన్ మార్కెట్లో. సో ఇక్కడ నేను 1/2 kg చికెన్ని తీసుకుంటున్నాను. మీరు వీటిని బాగా వాష్ చేసుకొని ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్లో బాగా అటు ఇటు మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ముక్కలకి అంటే విధంగా బాగా అప్లై చేసుకొని ఫోక్ సహాయంతో ఇలా కంప్లీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ చికెన్ ముక్కల్ని ఇలా హోల్స్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకు ఉప్పు కారం మసాలా అనేది ముక్కలకి లోపల బాగా పడుతుంది. అప్పుడు ఫ్రై అయినప్పుడు మనకు ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇలా ఫోక్ సహాయంతో ఒక 1 మినిట్ వరకు హోల్స్ పెట్టుకోండి. మనం ఎందుకంటే చిన్నగా కట్ చేసుకోము కాబట్టి బాగా కూడా ఉడుకుతుంది, పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు అనమాట. ఇప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ చేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దానికి కావాల్సిన ఒక సూపర్ సీక్రెట్ రెసిపీ అనమాట ఇది. దీనికి గాను ఒక జార్ తీసేసుకొని ఒక 2 నుంచి 3 చీజ్ అండి, ఈ చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, ఈ స్లైసెస్ తీసుకుంటే మీకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట.